హాయ్ అండి, వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి టమాటా కొత్తిమీర చట్నీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. టిఫిన్లోకి అన్నంలోకి అయినా తినేయచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండేటువంటి పచ్చడి అండి. ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఓకేనా, రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. దీనిలోకి వచ్చేసరికల్లా ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దానిలోకి ధనియాలు, జీలకర్ర తీసుకొని కొంచెం వేడయ్యేంత వరకు కూడా వెయిట్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. దానిలోకి పచ్చిమిర్చి అనేది ఒక 4 పచ్చిమిర్చి అనేది ఇట్లా శుభ్రంగా కడిగి మధ్యకి విరిసేసి తీసుకోవాలి. తీసుకొని దానిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10 శనగగుండ్లు అనేది తీసుకోవాలి. శనగగుండ్లు లేకపోతే పుట్నాల పప్పు అయినా తీసుకోవచ్చు. తీసుకొని దీనిలోకి చక్కగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కలిపేసి చక్కగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాదు, నల్లగా మార్చకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 4 టమాటాలు అనేది పెద్దవి తీసుకొని శుభ్రంగా కడిగి ఇట్లా 4 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తీసుకొని ఇవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు, అంటే టమాటా పైన ఉన్నటువంటి తొక్కు అనేది మెత్తగా అయ్యేంత వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా ఉడికించుకొని మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. చూడండి, చక్కగా ఉడికిపోతున్నాయి కదా. ఇంకొంచెం ఉడకాలి. కొంచెం ఉడికాయి, మరి ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను రెండోసారి. చాలా చక్కగా ఉడికిపోయాయి కదా, మెత్తగా అయిపోయి. దీనిలోకి కొత్తిమీర అనేది ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఆకులు అనేవి, కాడలు మొత్తం కలిపేసి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకున్న తర్వాత కొత్తిమీర అనేది బాగా ఫ్రై అయ్యే పని లేదండి, బాగా వేపుకునే పని లేదు. జస్ట్ కొంచెం పచ్చివాసన పోయి కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. అలా వేపుకున్న తర్వాత మొత్తం కలిపి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు అనేది తీసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది రా సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు, అంటే గల్లులు ఉప్పు అనేది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సాల్ట్ తగినంత వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానిలోకి పోపు అనేది ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి పోపు దినుసులు వేసి, తర్వాత కొంచెం దీనిలోకి కరివేపాకు అనేది తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కూడా ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టుకున్నటువంటి దాన్ని ఒక బౌల్లో తీసుకొని దానిలోకి తాలింపు అనేది వేసేయాలి. తర్వాత దానిలోకి పచ్చిగా ఉన్నటువంటి ఉల్లిపాయలు అనేది ఒక ఉల్లిపాయ కట్ చేసి తీసుకోవాలి. తీసుకొని మొత్తం కలిపి ఇట్లా కలుపుకొని చక్కగా మనం సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చట్నీ అనేది. దీనిలోకి సాల్ట్ అనేది తగ్గిందా లేదా టేస్ట్ చూసుకొని, సాల్ట్ తగ్గితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా మనం రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ వేసేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.